సో ఇక్కడనే మనము రిఫైనరీ ప్యాకింగ్ యూనిట్ జరిగితే ఆయిల్ ఫెడ్ యొక్క ఆదాయం పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి. తద్వారా ఆ లాభాలు తిరిగి రైతులకే చెందుతాయి. రైతుల యొక్క రేటు పెరుగుతుంది, పర్ టన్ను రైతులకు వచ్చే ధర కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మరి ఆ రోజు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చూపుతోని ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్ అంటే దీనికి అవసరమైన కరెంట్ ఇక్కడనే, రిఫైనరీ ఇక్కడనే, ప్యాకింగ్ యూనిట్ ఇక్కడనే. అంటే పండు లోపలికి వచ్చిందంటే వంట వండడానికి సిద్ధమయ్యే నూనె ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్ళాలి. అలాంటి ఫుల్ ఫ్లెజ్డ్ యూనిట్ ఇక్కడ పెట్టాం. ఇప్పటివరకు మన రాష్ట్రంలో లేదు, మన దేశంలో కూడా ఇంత గొప్ప టెక్నాలజీతోని భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఫ్యాక్టరీని ఆ రోజు కేసీఆర్ గారు నర్మెట్టలో దీన్ని మంజూరు చేశారు. మరి దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవన్నీ పనులు అప్పుడే ప్రారంభమై దాదాపు 50-60%, 70% పూర్తయినాయి. ఇప్పుడు ఆ రిఫైనరీ ఉన్ను ప్యాకింగ్ యూనిట్కి మేము ఏమనుకున్నామంటే ఆ రోజు ఈ ఫ్యాక్టరీ ఇంకో నెలకో 2 నెలలకో స్టార్ట్ అయింది అన్నప్పుడు రిఫైనరీ పనులు, ప్యాకింగ్ పనులు స్టార్ట్ చేద్దాము అని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. మరి ఇప్పుడు దిస్ ఇస్ ద టైమ్ టు కాల్ ద టెండర్స్ ఫర్ రిఫైనరీ అండ్ ప్యాకింగ్ యూనిట్. తక్షణమే దాన్ని కూడా టెండర్లు పిలిచి ఇక్కడ పనులు ప్రారంభించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. త్వరలో నేను వ్యవసాయ శాఖ మంత్రిని కూడా కలిసి ఈ రిఫైనరీ కోసం, ప్యాకింగ్ యూనిట్ కోసం కూడా మరి ఆ గతంలో ప్రభుత్వం మంజూరు చేసింది, టెండర్లు పిలిచి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కూడా వ్యవసాయ మంత్రి గారిని కూడా కోరుతాం. మరి ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంత ప్రజలకు ఇది ఒక వరం లాంటిది. ఇక్కడ ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది యువతకు ఇక్కడ ఉపాధి దొరకాలి, ఈ ప్రాంత ప్రజలకు మేలు జరగాలి, ఇక్కడ రైతులకు మేలు జరగాలని ఆ రోజు దూరదృష్టితో 2021వ సంవత్సరంలో ఈ ఫ్యాక్టరీని ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. సో రేపు పెద్ద ఎత్తున ఇక్కడ యువతకు కూడా చాలా పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ మరో 40 రోజుల్లో స్టార్ట్ కాబోతా ఉంది. ఈ సందర్భంగా పనులన్నీ కూడా చూసాం, చాలా వరకు బాగానే చేస్తున్నారు. ఇంకా కొంచెం వేగవంతం చేయాలని, వాయిదాలు వేయకుండా మరి ఆగస్టు మొదటి వారంలో ఈ ఫ్యాక్టరీ ప్రారంభానికి పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని చెప్పి అధికారులను, ఇంజనీర్లను కూడా కోరడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.